హాసన సెక్స్ కుంభకోణం ఎంపీ ప్రజ్వల్ పై జేడీఎస్ కీలక నిర్ణయం. మాజీ ప్రధాని జేడీఎస్ అగ్రనేత దేవేగౌడ తనయుడు రేవన్నతో పాటు మనవడు ఎంపీ ప్రజ్వల్ రేవన్నలపై లైంగిక వేధింపుల కేసు సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారం తీవ్ర సంచలనంగా మారింది. పైగా ఎన్నికల సీజన్ కావడంతో వ్యవహారం మరింత వైరల్గా మారింది. ఈ సమయంలో హాసన సీటింగ్ ఎంపీ ప్రజ్వల్ రేవన్న జేడీఎస్ కీలక నిర్ణయం తీసుకుంది. అవును, హాసన సీటింగ్ ఎంపీ ప్రజ్వల్ రేవన్నపై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలు కన్నడ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతున్న సంగతి తెలిసింది. ఈ సమయంలో జేడీఎస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా తాజాగా ప్రజ్వల్ను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. అదేవిధంగా ఆయనకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు పార్టీ కోర్ కమిటీ నిర్ణయం తీసుకుంది. మరోవైపు ఈ పరిణామానికి ముందు ప్రజ్వల్ చిన్నాన్న మాజీ సీఎం హెచ్డి కుమారస్వామి మీడియాతో మాట్లాడారు. ఈ వివాదం వెనుక కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ హస్తం ఉందంటూ సంచలన ఆరోపణ చేశారు. ఈ క్రమంలో ఆయనున్న తక్షణమే పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా పలు సందేహాలు, ప్రశ్నలు తెరపైకి తెచ్చారు. ఇందులో భాగంగా ఈ వీడియోలో ప్రజ్వల్ ముఖం కనిపిస్తుందా అని ప్రశ్నించారు కుమారస్వామి. ఆ వీడియోలో అతడేనన్న ఆధారం ఏంటి అని అడిగారు. అయినప్పటికీ నైతిక ఆధారంగా చర్యలు ఉంటాయని వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో ఈ వ్యవహారంపై సిట్ దర్యాప్తు చేస్తుందని గుర్తు చేస్తూ ఆ వీడియో క్లిప్పులు ఉన్న పెన్ డ్రైవ్లు ఎక్కడి నుంచి వచ్చాయి, ఎవరెవరికి ఎలా పంపిణీ చేశారనే విషయాలపై దర్యాప్తు సాగాలని డిమాండ్ చేశారు.